హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక బ్లాగ్ వెబ్సైట్స్ ని యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఎలా కస్టమైజ్ చేయాలన్నది చూద్దాం. ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కస్టమైజేషన్ అన్నది ఓన్లీ ఒక కేటగిరీ వెబ్సైట్ కే కాకుండా అన్ని కేటగిరీ బ్లాగ్ వెబ్సైట్ కి అయితే ఇది యూజ్ అవుతుంది. లైక్ చెప్పాలంటే టెక్ అని, న్యూస్ అని, జాబ్స్ అని, ఫైనాన్స్ అని ఇలా అన్ని కేటగిరీ రిలేటెడ్ గా యూజ్ అవుతుంది. ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కస్టమైజేషన్ అన్నది మీ సైట్ కి ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఫాస్ట్ గా యాడ్సెన్స్ అప్లోడ్ కూడా వస్తుందని చెప్తాను. ఇక్కడ నేను చెప్పాలి కదా అని చెప్పడం లేదు. నేను ప్రీవియస్ గా యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కస్టమైజేషన్ అన్నది యూజ్ చేసి చాలా వెబ్సైట్స్ కి అయితే యాడ్సెన్స్ అప్లోడ్ తెచ్చాను. అండ్ ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా స్వామి టెక్ వరల్డ్ వెబ్సైట్ కి అయితే యాడ్సెన్స్ అప్లోడ్ వచ్చింది. ఇక్కడ ఈ సైటే కాకుండా చాలా బ్లాగ్ వెబ్సైట్స్ కి అయితే ఈ యాడ్సెన్స్ అప్లోడ్ కస్టమైజ్ చేసి చాలా వెబ్సైట్స్ కి అయితే నేను యాడ్సెన్స్ అప్లోడ్ తెచ్చాం. అండ్ వాటి రిలేటెడ్ వీడియోస్ కూడా చేసాం. ఆ వీడియోస్ అన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ వీడియోస్ రిలేటెడ్ గా లింక్స్ అన్నవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ వరకు ఓకే కదా. ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కస్టమైజేషన్ చేస్తే ఓన్లీ యాడ్సెన్స్ ఫాస్ట్ గా వస్తుందంటే కాదు, మీ వెబ్సైట్ లో SEO ఆప్టిమైజేషన్ కూడా ఇన్స్టెంట్ గా అవుతుందని చెప్తాను. అండ్ మీ సైట్ లో అప్డేట్ చేసిన పోస్టులు కూడా ఫాస్ట్ గా ఇండెక్స్ కూడా అవుతాయి. ఈ యాడ్సెన్స్ అప్లోడ్ కస్టమైజ్ చేసిన తర్వాత మీ సైట్ ఎలా కనబడుతుంది ఏంటన్నది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. దానికి రిలేటెడ్ గా మా డెమో సైట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా వన్స్ మీ యాడ్సెన్స్ అప్లోడ్ కస్టమైజేషన్ అయితే మీ సైట్ కి ఇంప్లిమెంట్ చేస్తే ఇలా కనబడుతుంది. ఈ డెమో సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ వరకు ఓకే కదా. ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కస్టమైజేషన్ అన్నది ఒక బ్లాగ్ వెబ్సైట్ కి ఎలా చేయాలి ఏంటన్నది నేను ప్రాక్టికల్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మన సైట్ని యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఎలా కస్టమైజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కస్టమైజేషన్ అనేది ఓన్లీ ఈ సైట్కి చేస్తే ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని కాకుండా మేము ప్రీవియస్గా చాలానే సైట్స్కి చేసాం. చాలా సైట్స్కి ఈ కస్టమైజేషన్తోనే ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చాం. మీకు ఇంకా చెప్పాలంటే ఈ కస్టమైజేషన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి ChatGPT కంటెంట్తో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఇది ఎలా పాసిబుల్ అని మీరు అడిగితే ఇక్కడ చూడండి, సైట్ని ఓపెన్ చేసినప్పుడు చాలా క్విక్గా సైట్ ఓపెన్ అయి కనిపిస్తుంది. అండ్ ఏదైనా పోస్ట్ని ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, పోస్ట్లో ఉన్న కంటెంట్ చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదే వేరే థీమ్స్ ఏదైనా చూసారనుకోండి, థీమ్లో కంటెంట్ అనేది అంత నీట్గా కనిపించదు. అండ్ సైట్ని ఓపెన్ చేసినప్పుడు కూడా అంత ఫాస్ట్గా లోడ్ అవ్వదని చెప్తాను. సో మీరు ప్రెజెంట్ ఈ థీమ్ కాకుండా ఈ డిజైన్ కాకుండా వేరేది యూజ్ చేస్తున్నారు అనుకోండి, దీన్ని మాన్యువల్గా చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకున్న దాన్ని బట్టి మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ మాకు ఈ డిజైన్తో యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన ప్రతి సైట్ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియోస్ చేసి అప్డేట్ చేసాం. వాటిని స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాం. అక్కడ నుంచి చెక్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కోసమే ఈ థీమ్ అని కాకుండా ఈ థీమ్ని SEO ఫ్రెండ్లీగా కూడా మేము డిజైన్ చేయడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ raju-digital-services.in అనే ఈ సైట్ ఉంది కదా, నేను రీసెంట్గా ఈ సైట్లో ఈ డిజైన్ చేసి ఇక్కడ SEO స్కోర్ని చూపిస్తున్నాను చూడండి. దీనికోసం డాష్బోర్డ్లోకి వెళ్ళి ర్యాంక్ మ్యాథ్ SEO అనలైజర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే 100/100 స్కోర్ చూపిస్తుంది. అంటే ఈ సైట్ని ఓన్లీ డిజైన్ పర్పస్ అనే కాకుండా SEO కూడా ఆప్టిమైజ్ చేస్తూ మేము రెడీ చేసాం. సో దీనివల్ల మీకు ఆర్గానిక్గా కూడా మీ సైట్కి ట్రాఫిక్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుందని చెప్తాను. మీకు ఎవ్రీ పాయింట్ ప్రాక్టికల్గా లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ డైరెక్ట్గా చూసిన తర్వాతే మీరు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, మీరు ఏ సైట్ తీసుకున్నా, అంటే కొత్త సైట్ తీసుకున్నా లేదా ఆల్రెడీ వేరే థీమ్తో కొంచెం కంటెంట్ అప్డేట్ చేసిన సైట్ని తీసుకున్నా, నేను ఇక్కడ చేసే ఈ ప్రాసెస్ చేస్తే నేను చేసిన డిజైను మీ సైట్కి అప్లై అయిపోతుంది. సో దీనికోసం వేరే చేంజెస్ కానీ లేదా మా కంటెంట్ పోతుందా, మేము ఆల్రెడీ యాడ్ చేసిన పేజెస్ పోతాయా అనే డౌట్ ఏమొద్దు. మీ సైట్లో ఉన్న కంటెంట్ ఏం పోదు, జస్ట్ థీము డిజైన్ చేంజ్ అవుతుంది అంతే. అండ్ ఇక్కడ ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ డిజైన్ అనేది జనరేట్+ థీమ్తో చేస్తాం. అది కూడా ప్రీమియం థీమ్తో చేస్తాం. ఇక్కడ ఫ్రీ థీమ్తో చేసినా మీ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అవుతుంది. ఫ్రీ థీమ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఏదైతే ఒక డిజైన్ చూపిస్తున్నానో ఈ డిజైన్ మాత్రం ప్రీమియం థీమ్తో చేయడం జరిగింది. ఈ ప్రీమియం థీమ్లో ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అలా అవైలబుల్ ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్తో నేను రెడీ చేశానని చెప్తాను. ఇక్కడ ఈ ప్రీమియం థీమ్ని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అఫీషియల్ డెవలపర్ దగ్గర మీరు పర్చేస్ చేశారనుకోండి, ఇయర్లీ 4000 అబౌవ్ ఉంటుంది. అదే మా దగ్గర పర్చేస్ చేశారనుకోండి, జస్ట్ 499కే ఈ థీమ్ ఒరిజినల్ లైసెన్స్తో పాటు ఏదైతే ఈ కస్టమైజేషన్ టెంప్లెట్ ఉంటుందో ఈ టెంప్లెట్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అఫీషియల్ డెవలపర్ దగ్గర బై చేస్తే
4000 ఈ ఒరిజినల్ లైసెన్స్తో వస్తుంది, బట్ ఓన్లీ థీమ్ మాత్రమే వస్తుంది. అదే మా దగ్గర బై చేస్తే 499కే ఒరిజినల్ లైసెన్స్తో పాటు టెంప్లెట్ కూడా వస్తుందని చెప్తాను. ఇక్కడ ఇది ఎలా పాసిబుల్ అని అడిగితే, మేము ఇదే ఫీల్డ్లో ఉండి క్లయింట్స్కి వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ థీమ్ని అఫీషియల్ డెవలపర్ దగ్గర నుంచి బై చేస్తాం. ఇలా బై చేసినప్పుడు ఒక థీమ్కి 100 లైసెన్సుల వరకు 100 వెబ్సైట్స్కి యూజ్ చేసుకునేలా ఈ అఫీషియల్ డెవలపర్ ఇస్తాడన్నట్టు. ఇలా ఇచ్చిన లైసెన్స్ని మా సైట్కి యూజ్ చేస్తాం, క్లయింట్ సైట్స్కి యూజ్ చేస్తాం, మీరు బై చేస్తే మీ సైట్కి కూడా యూజ్ చేస్తాం. ఇలా మల్టిపుల్ యూజ్ చేయడం వల్ల మీకు కాస్ట్ తగ్గుతుందని చెప్తాను. సో ఒకవేళ మీరు ఈ టెంప్లెట్ ఈ థీము తీసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే లింకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాం. ఆ లింక్పై ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, ఈ థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఇక్కడ వీడియో డెడికేటెడ్గా చేసాం. ప్రజెంట్ నేను ఇక్కడ చేసే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ షార్ట్గా ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూస్తూ అయినా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇంక ఈ వీడియోలోకి వస్తే ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే బిల్లింగ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంటర్ఫేసు ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్లేస్ ఆర్డర్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఏదైనా ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు పేమెంట్ చేసేయండి. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్తే మీరు పర్చేస్ చేసిన ఈ థీమ్ టెంప్లెట్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇది డౌన్లోడ్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మన సైట్ ఉందో ఈ డెమో సైట్ దగ్గరకు వచ్చి డాష్బోర్డ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎపిరెన్స్లో థీమ్స్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసి పైన యాడ్ న్యూ థీమ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరేట్ ప్రెస్ థీమ్తో ఈ కస్టమైజేషన్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ జనరేట్ ప్రెస్ థీమ్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు నాకు టాప్లోనే ఈ థీమ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివ్ చేస్తున్నాను. వన్స్ యాక్టివ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ థీమ్స్లోకి ఈ పేజ్ రీడైరెక్ట్ అయ్యి ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది. ఇక్కడ ప్రెజెంట్ మన సైట్లో జనరేట్ ప్రెస్ థీమ్ యాక్టివ్ అయ్యి ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ హెల్లో ఎలిమెంట్రో 2025 అనే ఇంకో 2 థీమ్స్ కూడా మన సైట్లో ఇన్స్టాల్ అయ్యి కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మన సైట్కి ఈ థీమ్స్ యూజ్ అవ్వట్లేదు, కానీ జస్ట్ ఇన్స్టాల్ అయ్యి దాని స్టోరేజ్ ఏదైతే MB ఉంటుంది కదా అది మన సైట్ మీద పడుతుంది అన్నట్టు. సో ఇలా ఇవి పడకుండా వీటిని ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. నేనైతే డిలీట్ చేస్తాను. సో ఇక్కడ ఓన్లీ జనరేట్ ప్రెస్ థీమ్ను మాత్రమే ఉంచాను. ఇప్పుడు ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లో ఇన్స్టాల్ ప్లగ్గిన్స్పై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే నేను కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడే ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇందులో కొన్ని డెమో ప్లగ్గిన్స్ కనిపిస్తున్నాయి. అండ్ నేను ఇక్కడ హోస్టింగర్ త్రూ ఇన్స్టాల్ చేశాను కాబట్టి హోస్టింగర్ రిలేటెడ్ ప్లగ్గిన్స్ కనిపిస్తున్నాయి. అదే మీరు బ్లూ హోస్ట్ అని, హోస్ట్ గెటర్ అని ఇలా వేరే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేశారంటే వాళ్ళ రిలేటెడ్ ప్లగ్గిన్స్ కనిపిస్తాయి. ఇలా ఎవరి రిలేటెడ్ ప్లగ్గిన్స్ కనిపించినా ఇవి డెమో పర్పస్గానే మనకి యూజ్ అవుతాయి తప్ప మనం ఏదైతే ఒక ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ రిలేటెడ్గా ఇవి యూజ్ అవ్వని చెప్తాను. సో కాబట్టి వీటిని ఇక్కడ నుంచి డియాక్టివేట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాను. సో 1 by 1గా డియాక్టివేట్ చేయొచ్చు, లేదా ఒకటేసారి సెలెక్ట్ చేసుకుని డియాక్టివేట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం హోస్టింగర్ రిలేటెడ్ ప్లగ్గిన్స్ అన్నిటిని డిలీట్ చేశాను. ఇక్కడ లైట్ స్పీడ్ క్యాచీ అనే ఒక ప్లగ్గిన్ ఉంది. ఈ ప్లగ్గిన్ ఎందుకంటే మన సైట్ కొంచెం ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది హోస్టింగర్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. అదే మీరు వేరే సర్వీస్ ప్రొవైడర్ అయితే వాళ్ళు వేరే క్యాచీ ప్లగ్గిన్ని రికమెండ్ చేస్తారు. సో ఇక్కడ ఏదైనా కానీ ఒకటే క్యాచీ ప్లగ్గిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే లైట్ స్పీడ్ లేదా వేరే ప్లగ్గిన్ అయితే ఆ ప్లగ్గిన్ యూజ్ చేయాలి. రెండింటిని మాత్రం ఒకటేసారి ఒకటే సైట్లో యూజ్ చేయకూడదని చెప్తాను. సో కాబట్టి ఇక్కడ ఈ ప్లగ్గిన్ కావాలని నేను ఉంచాను. నెక్స్ట్
యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేసి చూస్ ఫైల్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే ఇలా కొన్ని ఫైల్స్ కనిపిస్తే ఇందులో ఇక్కడ నుంచి మనం జనరేట్ప్రెస్ ప్రీమియం అనే ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ నవ్వు అనే దానిపై ట్యాప్ చేసి యాక్టివేట్ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ అయ్యి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి ఈ పేజ్ రీడైరెక్ట్ అయ్యింది. మళ్ళీ యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేసి అప్లోడ్ ప్లగ్ఇన్స్లో చూస్ ఫైల్ అనే దానిపై ట్యాప్ చేసి జనరేట్ప్రెస్ బ్లాక్స్ అనే ప్లగ్ఇన్ కూడా సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో ఇన్స్టాల్ అయ్యింది. యాక్టివేట్ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ఈ 2 ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో జనరేట్ బ్లాక్స్కి సంబంధించి ఫ్రీ ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివేట్ చేసి మళ్ళీ ఈ పేజ్కి రీడైరెక్ట్ అయ్యింది. ఇలా ఈ 3 ప్లగ్ఇన్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూడాలంటే విజిట్ సైట్ అనే దానిపై ట్యాప్ చేసి సైట్ని ఓపెన్ చేస్తున్నాను. మనం స్టార్టింగ్ సైట్ని చూసినప్పుడు ఒక ఇంటర్ఫేస్తో ఒక విధంగా కనిపించింది. ప్రెజెంట్ ఇప్పుడు సైట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక ఇంటర్ఫేస్తో ఒక విధంగా కనిపిస్తుంది. సో అంటే మనం థీమ్ చేంజ్ చేసాం కాబట్టి ఇంటర్ఫేస్ చేంజ్ అయ్యిందని చెప్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ డాష్బోర్డ్లోకి వచ్చి అపిరెన్స్లో జనరేట్ప్రెస్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ లైసెన్స్ కీ అని ఉంది కదా, ఇది మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మేము దీన్ని యాక్టివేట్ చేస్తాం. దీని రిలేటెడ్గా మీరు టెంపరీ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మేము అఫీషియల్ డెవలపర్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుని దాన్నే స్ప్లిట్ చేసి ఒక్కొక్కరికి ఇస్తామని. సేమ్ లైసెన్స్నే మీకు డైరెక్ట్గా ఇచ్చేసాం అనుకోండి, మీరు మల్టిపుల్ సైట్స్కి యూజ్ చేస్తే మళ్ళీ మాకు లాస్ అవుతుంది లేదా ప్రైవసీ వైలేషన్స్ అన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో దీనికోసం లైసెన్స్ కావాలంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మేము టెంపరీ యాక్సెస్ తీసుకుని యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి మాడ్యూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్స్, బ్లాగు, కాపీరైట్, ఎలిమెంట్స్, ఫోంట్ లైబ్రరీ, మెనూ ప్లస్, సైట్ లైబ్రరీ, స్పేసింగ్ అనే ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాక్టివేట్ చేసుకుని సో ఒకసారి రీఫ్రెష్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఇంపోర్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి చూస్ ఫైల్ అనే దానిపై ట్యాప్ చేస్తే ఫైల్ మేనేజర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జోసన్ ఫైల్ అనేది ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే జనరేట్ప్రెస్ సెట్టింగ్స్ ఆల్ అని ఇలా ఈ ఫైల్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనే దానిపై ట్యాప్ చేసి ఇంపోర్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తే ఏదైతే ఈ సైట్ రిలేటెడ్గా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయో ఇంటర్ఫేస్కి సంబంధించి అవి ఇంపోర్ట్ అవుతాయి అన్నట్టు. టాప్లో ఓకే అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటారు. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, సైట్ ఎలా చేంజ్ అయింది అనేది చూడాలంటే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఇది చేంజ్ అయ్యి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి రెడ్ కలర్లో ఈ ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయ్యి ఒక సైడ్ టైటిల్ కనిపిస్తుంది, ఒక సైడ్ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది, నెక్స్ట్ ఏదైతే బ్లాగ్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ కనిపిస్తుంది, ఇట్ సైడ్ బార్ కనిపిస్తుంది, అండ్ ఫుట్టర్ కాపీరైట్ టెక్స్ట్ ఏదైతే రాజు డిజిటల్ సర్వీసెస్ అనే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ కనిపిస్తుంది. అయితే ఇందులో ఉన్న వాటిలో కలర్ని కానీ టెక్స్ట్ని కానీ ఇలా అన్నిటినీ మీ డీటెయిల్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ 1 by 1గా నేను అప్డేట్ చేస్తూ వస్తాను, దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటారు. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి టూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో ఇంపోర్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ప్రెస్ అనే ఆప్షన్లో రన్ ఇంపోర్టర్ అని కనిపిస్తుంది. రన్ ఇంపోర్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయకపోతే మీకు ఇన్స్టాల్ నవ్వని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రన్ ఇంపోర్టర్ అని వస్తుంది, దీనిపై ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే మళ్ళీ మన ఫైల్ మేనేజర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉందో ఈ ఫైల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇలా ఒక ఫైల్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ ఫైల్ అండ్ ఇంపోర్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, ఇందులో ఏదో ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ నాకు ఒక్కడే యూజర్ ఉన్నారు కాబట్టి ఈ ఒక్క యూజర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు మల్టిపుల్ యూజర్స్ ఉంటే మీకున్న యూజర్స్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి అసైన్ చేసి ఇంపోర్ట్ అటాచ్మెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దీనిపై ట్యాప్ చేస్తే ఆల్ డన్ హ్యావ్ ఫన్ అని ఇలా ఇంటర్ఫేస్తో ఈ పేజ్ కనిపిస్తుంది. మళ్ళీ ఈ న్యూ ట్యాబ్ దగ్గరకు వచ్చి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేస్తే ఇంకొన్ని ఎలిమెంట్స్
ఇందులోకి యాడ్ అయ్యి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా చేంజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసారు కదా, సైడ్ బార్ మొత్తం చేంజ్ అయ్యి ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది. అంటే ఈ సైట్లో ఉన్న విడ్జెట్స్ అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒక అలైన్మెంట్తో ఒక స్టైల్లోకి వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను రెడ్ కలర్ని డిఫాల్ట్గా ఇచ్చాను. అంటే నేను ఎక్కువగా రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను, నాకు ఈ అపిరెన్స్ బాగుంది కాబట్టి. లేదు మేము కలర్ మార్చుకుంటాం, మాకు వేరే కలర్ కావాలి, ప్రతి ఒక్కరు ఇదే కలర్ యూజ్ చేస్తే అంత కరెక్ట్గా ఉండదు, సో చూడడానికి కూడా అంత బాగోదు అనుకుంటే మీరు మీకు నచ్చిన కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చాను. దీనికోసం డాష్బోర్డ్లోకి వెళ్ళి అపిరెన్స్లో కస్టమైజ్ అనే దానిపై ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మీకు గ్లోబల్ కలర్స్ అని టాప్లో ఇలా కలర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇలా ఉన్న ఈ కలర్స్లో ఇక్కడ చూడండి రెడ్ కలర్స్ 2 కనిపిస్తున్నాయి కదా, ఈ 2 చేంజ్ చేస్తే మీరు ఏ కలర్కి టోటల్ సైట్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్కి చేంజ్ అయిపోద్ది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న ఈ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి నేను బ్లూని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కలర్ పిక్కర్ అన్నట్టు. ఈ కలర్ పిక్కర్లో మనం ఏ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ సెలెక్ట్ అవుతుందని చెప్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదే కలర్ కోడ్ని మళ్ళీ నేను కాపీ చేసుకుని ఇక్కడ సెకండ్ కలర్ ఆప్షన్ ఉంది కదా గ్లోబల్ కలర్స్లో, దాన్ని సెలెక్ట్ చేసుకుని కిందున్న కలర్ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు టోటల్ సైటు ఏవైతే ఈ 2 కలర్స్ ఉన్నాయో ఈ 2 కలర్స్కి చేంజ్ అయ్యి అప్లై అయింది అన్నట్టు. ఇలా మీకు నచ్చిన కలర్ని ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో ఇలా మీ సైట్ రిలేటెడ్గా ఉండే కలర్స్ అయితే చేంజ్ చేసుకుంటారు. లేదు గ్లోబల్ కలర్స్ కాకుండా సింగిల్గా చేంజ్ చేసుకుంటాను అంటే టోటల్ సైట్కి ఏ కలర్ ఉన్నా నాకు హెడ్డర్ కలర్ చేంజ్ చేసుకోవాలి, పర్టికులర్ ఫుట్టర్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి బాడీ అని, టాప్ బార్ అని, హెడ్డర్ అని, ప్రైమరీ నావిగేషన్ అని ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్లో ఏ కలర్ ఆప్షన్కి ఆ కలర్స్ కనిపిస్తే మీరు ఆ పర్టికులర్ కలర్ని చేంజ్ చేస్తే మీరు అనుకున్న ఆ సెక్షన్కి కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బాడీ అనే ఆప్షన్ ఉంది కదా, బాడీకి వైట్ ఉంది. సో నాకు బాడీకి వైట్ వద్దు, కొంచెం చిన్నగా కలర్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ చూసారు కదా, నేను కలర్ చేంజ్ చేసినప్పుడు కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇలా ఇక్కడ బాడీ అనే కాకుండా హెడ్డర్ ఉంది, ప్రైమరీ నావిగేషన్ ఉంది, సెకండరీ నావిగేషన్, ఆఫ్ క్యాన్వాస్ ప్యానల్ ఉంది, బటన్స్ ఉన్నాయి, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన సైట్లో ఉన్న ఏ పార్ట్కి ఆ పార్ట్ మనకి డివైడ్ చేసి వచ్చే వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఏ పార్ట్కి సంబంధించిన కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఇలా మనం కలర్స్ అయితే చేంజ్ చేసుకుంటాం. వన్స్ మీరు ఏ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్స్ చేంజ్ చేసుకుని ఫైనల్ అనుకున్న తర్వాత ఇక్కడ టాప్లో పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిపై ట్యాప్ చేయకుండా బ్యాక్ వచ్చేస్తే మీరు చేంజ్ చేసిన కలర్స్ చేంజ్ అవ్వని చెప్తాను. సో ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న టైటిల్ని కానీ లేదా మెనూ సెక్షన్ కానీ లేదా ఫుట్టర్ సెక్షన్లో ఈ కాపీరైట్ టెక్స్ట్ని కానీ ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం డాష్బోర్డ్లోకి వెళ్ళి అపిరెన్స్లో కస్టమైజ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ అని స్టార్టింగ్లో సైట్ టైటిల్ అని ఇలా ఒక మన ఏదైతే డొమైన్ నేమ్ ఉందో ఈ డొమైన్ నేమ్ కనిపిస్తుంది. దీన్ని రిమూవ్ చేసి రాజు డిజిటల్ సర్వీసెస్ అనేది గ్యాప్ ఇస్తూ ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలనుకుంటే క్యాపిటల్ లెటర్స్ ఇస్తూ నేను నేమ్ని చేంజ్ చేసుకుంటున్నాను, అంటే ఒక టైటిల్లా సెట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు సంబంధించిన డొమైన్ని మీ సైట్కి సంబంధించిన ఒక టైటిల్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా టైటిల్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి సేవ్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి ఇందులోనే లేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో లాస్ట్లో చూస్తే ఫుట్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీరైట్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇందులో 2023 అని కాపీరైట్ టెక్స్ట్ ఉంటుంది, దీన్ని 2025కి చేంజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రాజు డిజిటల్ సర్వీసెస్ అనే టెక్స్ట్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసుకుని మీరు ఏదైతే మీ వెబ్సైట్ రిలేటెడ్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు మాత్రమే అనే ఒక టెక్స్ట్ని కాపీరైట్గా యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ అయ్యి కనిపిస్తుంది. వన్స్ ఇలా ఈ టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకున్న తర్వాత పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టైటిల్ని ఫుట్టర్ కాపీరైట్ టెక్స్ట్ని చేంజ్ చేసుకుంటారు. వన్స్ ఇది కూడా అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి పోస్టుల్లో కేటగిరీస్ అనే దానిపై ట్యాప్ చేస్తాను. సో ఈ ఆప్షన్ నుంచి మన వెబ్సైట్కి సంబంధించిన కొన్ని కేటగిరీస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరీస్ ఏంటంటే మన వెబ్సైట్లో ఏదైతే
కంటెంట్ పోస్టుల రూపంలో అప్డేట్ చేస్తామో ఈ కంటెంట్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి కేటగిరీ వైజ్గా మనం పోస్టుల త్రూ అప్డేట్ చేస్తామన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక టెక్ సైట్ తీసుకున్నారనుకోండి, ఈ టెక్ సైట్లో ఏఐ కంటెంట్ అని, యాప్స్ అప్డేట్స్ అని, లేదా వాట్సాప్ అప్డేట్స్ అని, ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ అని, ఫేస్బుక్, ఇలా ఒక్కొక్క కేటగిరీని డివైడ్ చేస్తూ ఏ కేటగిరీకి సంబంధించిన కంటెంట్ని ఆ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటూ అప్డేట్ చేస్తామని చెప్తాను. సో దీనివల్ల యూజర్కి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా టెక్ రిలేటెడ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఏంటంటే రివ్యూస్ అని ఒక కేటగిరీని క్రియేట్ చేస్తున్నాను. లేదా ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం మొబైల్ రివ్యూస్ అని ఒక కేటగిరీని క్రియేట్ చేశాను. ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఆ కేటగిరీని సేవ్ చేశాను. నెక్స్ట్ ఏఐ అప్డేట్స్ అని ఇంకో కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ కేటగిరీని కూడా క్రియేట్ చేశాను. నెక్స్ట్ టెక్ అప్డేట్స్ అని ఇంకో కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. ఇంకొకటి గేమ్స్ అనే కేటగిరీని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వాట్సాప్ అప్డేట్స్ అని ఇంకో కేటగిరీ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇలా కొన్ని కేటగిరీస్ క్రియేట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా మీకు ఒక ఐడియా రావడం కోసం. అదే మీరు టెక్ కాకుండా న్యూస్ అనుకోండి, ఏపీ న్యూస్ అని, తెలంగాణ న్యూస్ అని, ఇలా ఒక్కొక్క కేటగిరీని మీరు క్రియేట్ చేసుకుంటూ వస్తారు. వన్స్ ఇలా కేటగిరీస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన కేటగిరీస్ని హెడర్ సెక్షన్లో ఈ ప్లేస్లో ఉంచాలంటే మనం మెనూ సెక్షన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అపిరెన్స్లో మెనూ అనే దానిపై ట్యాప్ చేస్తే ఈ ఇంటర్ఫేస్తో ఈ మెనూ సెక్షన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే ఒక మెనూ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ మెనూకి ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి హెడర్ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ హెడర్ మెనూ ప్రైమరీ మెనూలో డిస్ప్లే అవ్వాలని ప్రైమరీ మెనూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆఫ్ కాన్వాస్ మెనూలో కూడా డిస్ప్లే అవ్వాలని ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇవేంటంటే ప్రైమరీ మెనూ అనేది మన హెడర్ సెక్షన్లో ఈ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైతే ఆఫ్ కాన్వాస్ ఉందో ఇది మొబైల్లో చూసినప్పుడు ఇక్కడ నావిగేషన్ మెనూ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నట్టు. సో రెండింటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది హెడర్ మెనూ అని చెప్తాను. వన్స్ ఇలా క్రియేట్ చేసుకుని వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ మెనూ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అయి కనిపిస్తే ఇందులో కేటగిరీస్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ కేటగిరీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వ్యూ వాల్ అనే దానిపై ట్యాప్ చేస్తే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన కేటగిరీస్ అన్నీ ఇలా లిస్ట్లో కనిపిస్తాయి. వీటిని సెలెక్ట్ చేసుకుని యాడ్ టు మెనూ అనే దానిపై ట్యాప్ చేస్తే ఇందులోకి యాడ్ అయి కనిపిస్తాయి. ఇప్పుడు సేవ్ మెనూ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే ఏదైతే ఈ మెనూ సెక్షన్ ఉందో ఈ మెనూ సెక్షన్లో ఉన్న కేటగిరీస్ అన్ని హెడర్ సెక్షన్లో యాడ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తాయని చెప్తాను. సో ఇందులో దేన్నైనా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అడ్జస్ట్ చేయాలంటే పర్టికులర్ ఆ ఐటమ్ పైన మౌస్ పెట్టి డ్రాగ్ చేస్తే ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. నేను దేన్నైతే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసుకెళ్లాలనుకుంటున్నానో వాటిపై ట్యాప్ చేసి మూవ్ చేస్తున్నాను, మూవ్ అవుతుంది. సో ఇలా మీరు ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకుని సేవ్ మెనూ అనే దానిపై ట్యాప్ చేస్తే మళ్ళీ మీరు చేసిన చేంజెస్ని బట్టి ఇవి చేంజ్ అయ్యి కనిపిస్తాయి అని చెప్తాను. సో చూసారు కదా, మళ్ళీ చేంజ్ అయ్యి కనిపిస్తున్నాయి. సో ఇలా మీకు నచ్చిన విధంగా ఈ మెనూ సెక్షన్ యాడ్ చేసుకుంటారు. బట్ కాకపోతే ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఉండేలా చూసుకోకండి. తక్కువ మినిమం ఒక 4 to 5 ఉంటే కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుందని చెప్తాను. అలా కాకుండా ఎక్కువ యాడ్ చేస్తారనుకోండి మళ్ళీ హెడర్ సెక్షన్ కిందకు వచ్చేస్తుంది, సెకండ్ లైన్ కింద. సో అప్పుడు అంత కరెక్ట్గా కనిపించదు అన్నట్టు. సో కాబట్టి తక్కువే యాడ్ చేసుకోవడానికి చూసుకోండి. సో వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డాష్ బోర్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ అపిరెన్స్లో ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మన సైట్ రిలేటెడ్గా కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎలిమెంట్స్లో ఆధార్ బాక్స్ అని, పోస్ట్ టెంప్లెట్ అని, ఫాలో బటన్స్ అని, సైడ్ బార్ అని, నెక్స్ట్ సోషల్ షేర్ బటన్స్ అని, ఇలాంటి ఆప్షన్స్ అన్ని యాడ్ చేయడం జరిగింది. సో వీటిలో దేన్ని ఎడిట్ చేయాలన్నా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఎవరైతే క్లాసిక్ ఎడిటర్ ప్లగ్ఇన్ యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఒక చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ నేను క్లాసిక్ ఎడిటర్ ప్లగ్ఇన్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఎటువంటి సెట్టింగ్ చేయకుండా ఎడిట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసి ఈ ఎలిమెంట్స్లో దేన్నైనా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ అదే మీరు క్లాసిక్ ఎడిటర్ అనే ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నారంటే సో ఒకసారి నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఎడిట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇలా ట్యాప్ చేస్తే చూసారు కదా, మనం బ్లాక్ ఎడిటర్తో ఓపెన్ చేసినప్పుడు ఒక విధంగా కనిపించేది ఇప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది. మనం ఎడిట్ చేయడానికైనా ఇక్కడ ఏం కనిపించట్లేదు. దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ యాడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ కూడా బ్లాక్ ఎడిటర్లో రెడీ చేసి యాడ్ చేయడం జరిగింది. ఇవి ఓన్లీ బ్లాక్ ఎడిటర్లో ఓపెన్ చేస్తేనే వర్క్ అవుతాయని చెప్తాను. సో దీనికోసం మీరు క్లాసిక్ ఎడిటర్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక చిన్న సెట్టింగ్స్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో రైటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి అలౌ యూజర్స్ టు స్విచ్ ఎడిటర్స్ అని ఉంది కదా, దీన్ని ఎస్ అనే ఆప్షన్తో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేసి మళ్ళీ ఈ అపిరెన్స్లో ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి వస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో ఇప్పుడు మీరు దేని ద్వారా వెళ్ళాలనేది, అంటే ఏ ఎడిటర్ ద్వారా వెళ్ళాలనేది ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు బ్లాక్ ఎడిటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఆప్షన్ ఎడిట్ చేసుకుంటారని చెప్తాను. సో ప్రెజెంట్ అయితే ఇక్కడున్న ఈ ఎలిమెంట్స్లో దేన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పర్టికులర్గా ఇక్కడ పోస్ట్ టెంప్లెట్ అని ఉంది కదా, దీన్ని ఒకదాన్ని ఎడిట్ చేయాలి. సైడ్ బార్ విడ్జెట్స్ అని ఉంది కదా, ఇదొకటి. నెక్స్ట్ సైట్ టైటిల్ ఫర్ మొబైల్ నావ్ అని ఉంది కదా, దీన్ని ఒకటి మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 3 ఎలిమెంట్స్ని మనం ఇక్కడ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ సైట్ టైటిల్ ఫర్ మొబైల్ నావ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఎడిట్ బ్లాక్ ఎడిటర్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు రాజు డిజిటల్ సర్వీస్ అనే టెక్స్ట్ డిఫాల్ట్ గా వస్తుంది. సో దీన్ని రిమూవ్ చేసుకుని మీ సైట్ రిలేటెడ్ టెక్స్ట్ ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేంజ్ చేసి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి బ్యాక్ వచ్చి ఇది ఎక్కడ చేంజ్ అవుతుంది అనే దానికోసం మళ్ళీ సైట్ ని ఓపెన్ చేసి మొబైల్లోకి చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన నావిగేషన్ ఏదైతే ఉందో ఈ నావిగేషన్ పైన మీకు మాత్రమే అనే టెక్స్ట్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇలా మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ చేంజ్ అయ్యి కనిపించాలంటే మీరు ఈ సైట్ టైటిల్ ఫర్ మొబైల్ నావ్ అనే ఎలిమెంట్ నుంచి ఈ టెక్స్ట్ని చేంజ్ చేయాలని చెప్తాను. సో వన్స్ దీన్ని చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ బార్ విడ్జెట్స్ అని ఉంది కదా, దీంట్లో ఉన్న ఆప్షన్స్ చేంజ్ చేద్దాం. దీనికోసం ఎడిట్ బ్లాక్ ఎడిటర్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ సైడ్ బార్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో సెర్చ్ ఆప్షన్ డిఫాల్ట్గా ఉంటుంది, దీన్ని అలా వదిలేయండి. నెక్స్ట్ లేటెస్ట్ పోస్టులు కూడా డిఫాల్ట్గా ఉంటాయి, దీన్ని కూడా అలా వదిలేయండి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఫాలోవర్స్ అని సోషల్ మీడియాకి సంబంధించిన ఈ ఐకాన్స్ కనిపిస్తే వీటిలో మనకు సంబంధించిన డీటెయిల్స్తో మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఏ ఐకాన్కి సంబంధించిన ఏ ఫాలోయింగ్ లింక్ యాడ్ చేయాలనుకుంటున్నారో దానిపై ట్యాప్ చేస్తే మీకు లింక్ యాడ్ చేయడానికి ఇలా ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఫేస్బుక్ పై క్లిక్ చేసినప్పుడు ఫేస్బుక్ సంబంధించిన లింక్ యాడ్ చేయమని ఇలా ఒక పాపప్ వచ్చింది. ఈ బాక్స్లో మీ ఫేస్బుక్ సంబంధించిన ఫాలోయింగ్ లింక్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఐకాన్ పైన క్లిక్ చేస్తారు, ఇలా క్లిక్ చేసి ఇక్కడ నుంచి లింక్ చేంజ్ చేసుకుంటారు. అదే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఐకాన్ పై క్లిక్ చేస్తారు. ఇలా ఏ ఐకాన్ కి సంబంధించిన లింక్ ని ఆ ఐకాన్ పై ట్యాప్ చేసి చేంజ్ చేసుకుంటారని చెప్తాను. అండ్ ఇంకొకటి, ఇందులో ఉన్న వాటిలో ఏదైనా మీకు వద్దనుకుంటే ఇక్కడ చూడండి టాప్ లో డాక్యుమెంట్ ఓవర్వ్యూ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే అంటే కంటైనర్స్ రూపంలో ఇవన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ కంటైనర్స్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది 1 by 1 గా. ఫస్ట్ కంటైనర్ సెర్చ్కి రిలేటెడ్ ఉంది, సెకండ్ కంటైనర్ పోస్ట్లకు రిలేటెడ్ ఉంది. పర్టికులర్ ఏ కంటైనర్ పై కర్సర్ ఉంటే ఆ కంటైనర్ సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ కంటైనర్ చూస్తే సోషల్ ఫాలోయింగ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఏవైతే సోషల్ ఐకాన్స్ ఉన్నాయో అవి మనకి లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తున్నాయి. పర్టికులర్ ఆ ఐకాన్ పై ట్యాప్ చేసినప్పుడు కూడా ఇక్కడ రైట్ సైడ్ లో మనకి సెలెక్షన్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఫేస్బుక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్బుక్ ఐకాన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేసి ఒకవేళ దీన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పై ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, మీరు ఏ సోషల్ మీడియాకి సంబంధించిన ఫాలోయింగ్ బటన్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని యాడ్ చేయొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అమెజాన్ అకౌంట్ ఉందనుకోండి, అమెజాన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఐకాన్ యాడ్ అవుతుంది. దీనిపై ట్యాప్ చేసి మీరు దానికి సంబంధించిన లింక్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. లేదు వీటిలో కొన్ని డిలీట్ చేయాలంటే ఆల్రెడీ నేను చెప్పినట్టుగా డిలీట్ చేసుకుంటారు. డిలీట్ చేసుకుని వన్స్ లింక్స్ చేంజ్
చేసుకుని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసి సేవ్ చేసుకుంటారని చెప్తాను. సో ఈ విధంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ ను కూడా చేంజ్ చేసుకుని అప్డేట్ చేసుకుంటారు. వన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ అనే దానిపై ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పోస్ట్ టెంప్లెట్ అని ఉంది. ఈ పోస్ట్ టెంప్లెట్ ఏంటంటే మన సైట్ లో ఏవైతే పోస్టులు పెడతామో కంటెంట్ రూపంలో ఈ పోస్ట్ ను ఓపెన్ చేసినప్పుడు యూజర్ కి ఏ విధంగా కనిపించాలో ఆ ఇంటర్ఫేస్ ని ఈ పోస్ట్ టెంప్లెట్ అనే ఎలిమెంట్ తో మనం అప్డేట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏదైనా నాకు ఈ ఆప్షన్ వద్దు, ఈ ఆప్షన్ ఎలా కనిపించాలని మనం అనుకుంటే గనక ఈ టెంప్లెట్ ను కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బ్లాక్ ఎడిటర్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ టెంప్లెట్ ను ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ టాప్ లో చూడండి సోషల్ షేర్ ఆప్షన్స్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మోర్ ఆప్షన్స్ ఇలా కనిపిస్తున్నాయి. సో వీటిలో దేన్నైనా మీకు వద్దనుకుంటే పర్టికులర్ దానిపై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. అండ్ కింద ఫ్యూచర్డ్ ఇమేజ్ కనిపిస్తుంది. మన సైట్లో పోస్ట్ రిలేటెడ్ ఫ్యూచర్డ్ ఇమేజ్ పెడతాం కదా, ఆ ఇమేజ్ ఈ ఇంటర్ఫేస్తో ఈ ప్లేస్లో యాడ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ మన సైట్కి రిలేటెడ్గా లేదా మనం అప్డేట్ చేసే కంటెంట్ రిలేటెడ్గా జాయిన్ గ్రూప్స్ ఏమైనా ఉంటే లైక్ వాట్సాప్ అని, టెలిగ్రామ్ అని ఇలా జాయిన్ గ్రూప్స్ ఏమైనా ఉంటే వాటి రిలేటెడ్ లింక్స్ని మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా వాట్సాప్ రిలేటెడ్ జాయిన్ గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి జాయిన్ నవ్ అనే బటన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే లేదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లింక్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు ఒక ఎంటీ బాక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మనకి వాట్సాప్ ఛానల్ కి సంబంధించిన జాయిన్ లింక్ లేదు కాబట్టి ఎగ్జాంపుల్ గా ఏదో ఒక లింక్ ని యూట్యూబ్ కి సంబంధించిన లింక్ ని యాడ్ చేస్తున్నాను. వన్స్ యాడ్ చేసి సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్ గా ఇచ్చి ఇక్కడ సేవ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు ఎలిమెంట్ అప్డేటెడ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, అంటే ఇది అప్డేట్ అయింది అన్నట్టు. సో ఒకసారి రీఫ్రెష్ చేసి నేను ఇక్కడ జాయిన్ నవ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు నేను ఏదైతే యూట్యూబ్ రిలేటెడ్ లింక్ ఇచ్చానో ఆ లింక్కి రీడైరెక్ట్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా మీ వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ని కానీ లేదా మీ యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ లింక్ని కానీ, టెలిగ్రామ్ లింకు, ఇలా మీ సోషల్ మీడియాకి సంబంధించి ఎందులో అయితే యూజర్స్కి రీడైరెక్ట్ చేయాలి, ఎందులో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ లింక్స్ని ఈ జాయిన్ నవ్ అనే ఆప్షన్ దగ్గర మీరు యాడ్ చేయవచ్చు అని చెప్తాను. ఇక్కడ ఏదైతే జాయిన్ వాట్సాప్ లేదా వాట్సాప్ ఐకాన్ ఉందో దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం మళ్ళీ లెఫ్ట్ సైడ్లో చూడండి డాక్యుమెంట్ ఓవర్ వ్యూ అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే ఇలా మనకి కంటైనర్స్ కనిపిస్తాయి. ఈ కంటైనర్స్లో ఫస్ట్ కంటైనర్ని ఓపెన్ చేశారనుకోండి, అంటే ఇవన్నీ క్లోజ్లో ఉంటే మీరు ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మీకు జాయిన్ వాట్సాప్ అనే ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడున్న ఈ టెక్స్ట్ని మీకు నచ్చిన టెక్స్ట్తో రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఐకాన్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో ఐకాన్ అనే ఆప్షన్ ఉంటుంది. సేమ్ ఈ జాయిన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే రైట్ సైడ్లో చూస్తే ఐకాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఐకాన్లో వాట్సాప్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో జనరల్ అనే ఆప్షన్లో కానీ సోషల్ అనే ఆప్షన్లో కానీ మీరు ఏ ఐకాన్ అయితే ఆ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ప్రజెంట్ జనరల్ అనే దాంట్లో టెలిగ్రామ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో జాయిన్ టెలిగ్రామ్కి టెలిగ్రామ్ ఐకాన్ మ్యాచ్ అవుతుంది, బట్ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. సో దీన్ని క్లోజ్ చేసి పైన చూడండి కలర్స్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ దేనికి కలర్ చేంజ్ అవ్వాలనేది ఇక్కడ అడుగుతుంది చూడండి. ఇందులో మనం ఐకాన్కి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఐకాన్ సెలెక్ట్ చేసుకుని ఐకాన్కి సంబంధించిన కలర్ని కలర్ పిక్కర్ ద్వారా నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఐకాన్ కలర్ కూడా చేంజ్ అయింది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కంటైనర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని కలర్స్ అనే ఆప్షన్లోకి రావాలి. అదే టెక్స్ట్ రిలేటెడ్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ సేమ్ జాయిన్ టెలిగ్రామ్లోనే టెక్స్ట్ కలర్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తే ఈ కలర్ చేంజ్ అవుతుంది. బట్ ప్రెసెంట్ నేను చేంజ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను ఎలా ఉంచుతున్నాను, ఇక్కడ కంటైనర్ అనే దానిపై ట్యాప్ చేసి కలర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలరు చిన్నది చేంజ్ చేద్దామని చూస్తున్నాను, సో మీకు ఒక ఐడియా రావడం కోసం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జాయిన్ నవ్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం జాయిన్ నవ్ అనే ఎలిమెంట్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రైట్ సైడ్లో కలర్స్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తే
బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మీరు ఏ కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2 కలర్స్ ఎందుకంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ యాక్టివ్ కలరు, ఇంకొకటి హోవర్ కలర్ అన్నట్టు. ఇక్కడ హోవర్ కలర్ అంటే మనం కర్సర్ని బటన్ పై తీసుకెళ్ళినప్పుడు చూసారా ఇక్కడ కలర్ యానిమేట్ అయ్యి చేంజ్ అవుతూ కనిపిస్తుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వడానికి సెకండ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా మీకు నచ్చిన కలర్కి చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఆ కలరే ఉండాలని రూల్ ఏం లేదు. ఇలా మీకు సంబంధించిన కలర్స్ని ఈ బటన్ కూడా చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ జాయిన్ అవ్వని కాకుండా మీరు ఏదైనా సబ్స్క్రైబ్ అని కానీ, అంటే యూట్యూబ్ ఛానల్ ఇచ్చారనుకోండి సబ్స్క్రైబ్ అని కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇచ్చారనుకోండి ఫాలోవర్స్ అని కానీ, ఇలా మీకు నచ్చిన టెక్స్ట్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ ఉన్న టెక్స్ట్ని డబుల్ ట్యాప్తో సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ ఇస్తే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ని ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చిన టెక్స్ట్కి నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసి లింక్ని చేంజ్ చేసుకోవాలన్నా లేదా యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఇక్కడ వరకు ఓకే కదా. ఒకవేళ సింగిల్ ఫాలోయింగ్ లింక్ కాకుండా, అంటే ఓన్లీ టెలిగ్రామ్ కాకుండా వాట్సాప్ కూడా యాడ్ చేయాలి, మల్టిపుల్ ఆప్షన్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ పర్టికులర్ ఈ కంటైనర్ పై సెలెక్ట్ చేసుకుని దీన్ని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఆప్షన్స్ లో డూప్లికేట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తే ఇవి డూప్లికేట్ అవుతాయి. బట్ కాకపోతే ఇవి రెండు సపరేట్ గా అవుతున్నాయి. ఇలా కాకుండా సేమ్ కంటైనర్ లో డూప్లికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి పక్క పక్కన ఒకటే కంటైనర్ లో 2 వచ్చాయి అన్నట్టు. ఆల్రెడీ టెలిగ్రామ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ కంటైనర్ ను క్లోజ్ చేసుకుని సెకండ్ కంటైనర్ ను ఓపెన్ చేసి మళ్ళీ మీకు కావాల్సిన చేంజెస్ అన్ని నేను ప్రీవియస్ గా చేసినట్టుగా మీరు చేంజ్ చేస్తూ రావాల్సి ఉంటుంది. లైక్ వాట్సాప్, యూట్యూబ్, ఇలా వేటి డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే వాటి డీటెయిల్స్ ని చేంజ్ చేసుకుంటారు. వన్స్ చేంజెస్ చేసుకుని అప్డేట్ అనే దానిపై, అంటే సేవ్ అనే దానిపై ట్యాప్ చేస్తే మీరు చేసిన చేంజెస్ అన్ని ఇక్కడ చేంజ్ అయ్యి కనిపిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు రీఫ్రెష్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా ఇలా చేంజ్ అయ్యి మీకు అప్డేట్ అయ్యి కనిపిస్తాయి. సో ఈ విధంగా ఈ పోస్ట్ టెంప్లెట్లో ఉన్న సోషల్ ఫాలోయింగ్కి సంబంధించిన ఆప్షన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి మెనూ సెక్షన్ లో కేటగిరీస్ అన్ని కనిపిస్తున్నాయి తప్ప హోమ్ అనే ఆప్షన్ కనిపించట్లేదు. సో మీరు ఏ సైట్ లో చూసినా కేటగిరీస్ మెనూ సెక్షన్ లో ఉంటాయి. దాంతో పాటు హోమ్ అనే ఆప్షన్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా యాడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ని మీరు టాప్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు బాటంలో యాడ్ చేసుకోవచ్చు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఏంటంటే మెనూ సెక్షన్లో హోమ్ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దీనికోసం డాష్ బోర్డ్లోకి వచ్చి అపిరెన్స్లో మెనూస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో మనకి డిఫాల్ట్ గా హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనం కొన్ని పోస్టులు పెట్టిన తర్వాత. సో ప్రెసెంట్ ఈ ఆప్షన్ కనిపించట్లేదు కాబట్టి మనం కస్టమ్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం కస్టమ్ లింక్స్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి URL లో ఏదైతే మన మెయిన్ డొమైన్ URL ఉందో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను URL అన్న దగ్గర. నెక్స్ట్ లింక్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇందులో హోమ్ అని ఇచ్చి యాడ్ టు మెనూ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇది బాటమ్ లో అంటే కింద యాడ్ అయ్యింది, దీన్ని సెలెక్ట్ చేసుకుని పైకి ట్రాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ మెనూ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి సేవ్ చేసి మళ్ళీ సైట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా మనకి హోమ్ అనే ఆప్షన్ ఈ విధంగా యాడ్ అయి కనిపిస్తుంది. సో హోమ్ పేజ్ పై ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ లైవ్ లో ఉంటుంది. అదే వేరే మెనూ వేరే కేటగిరీస్ పై ట్యాప్ చేసినప్పుడు ఆ కేటగిరీకి ఇది చేంజ్ అయ్యి ఆ కేటగిరీలో ఏ కంటెంట్ లేదు కాబట్టి ఈ ఇంటర్ఫేస్ తో మనకు కనిపిస్తుంది అని చెప్తాను. అండ్ మీరు ఇక్కడ పోస్ట్లు అప్డేట్ చేస్తూ వస్తే ఈ ఇంటర్ఫేస్ చేంజ్ అయ్యి మీకు ప్రీవియస్ గా రాజు డిజిటల్ సర్వీసెస్ .in అనే డొమైన్ లో ఒక ఇంటర్ఫేస్ చూపించాను కదా, ఈ ఇంటర్ఫేస్ లో ఈ సైట్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ కంటెంట్ పోస్ట్ చేసి మీ సైట్ లో కంటెంట్ ఉంది అంటే మీకు ఈ ఇంటర్ఫేస్ తో చేంజ్ అయిపోయి మీ కంటెంట్ తో సైట్ కనిపిస్తుంది అని చెప్తాను. ఈ విధంగా యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఈ కస్టమైజేషన్ చేసుకోవచ్చు.